అత్యాచారాలు అరాచకాలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో రాష్ట్రం నెంబర్ 1 నెంబర్ 2లో ఉందని శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే కూలిపోయేందుకు సిద్ధమైందని, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతానని ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శిల్పా ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై కేసులు బనాయిస్తూ సస్పెన్షన్లకు గురి చేస్తూ శునకానందం పొందుతున్నారని కూటమి ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో నిరసన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా 4వ తారీఖున 10 గంటలకు ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆఫీసు నుండి ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి మెమరాండం సమర్పించడం జరుగుతుంది. ఈ కూటమి కూలిపోయింది ఏం లేదు, అయిపోయిన సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఆశలన్నీ ఆవిరైపోయాయి. ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన నమ్మకం పోయింది. ఈ కూటమి ప్రభుత్వం పైన ఎక్కడని ఈ యొక్క సంవత్సర కాలంలో అరాచక ప్రభుత్వం, అరాచకాలు, ఆకృత్యాలు, దోపిడీలు, ఎక్కడ అక్రమ కేసులు, అబద్ధాల వాగ్దానాలు, ఇవి తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల పైన 2466 అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలో 500 మందిని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జైల్లో పెట్టారు. 440 మందిని సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారు. 79 మందిని జైల్లో పెట్టారు. వివిధ రకాలుగా నానాక చిత్రహింసలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు, ఏ జిల్లాకు సంబంధం లేనటువంటి కేసులు, మన జిల్లాలో మాట్లాడితే రాష్ట్రంలో ఏ జిల్లాలో వీలైతే ఆ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా కేసులు పెట్టి కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇది ఈ సంవత్సర పాలన వాళ్ళ గొప్పతనం. ఈరోజు రాష్ట్రం అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా దిగజారిన లా అండ్ ఆర్డరు. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఐఏఎస్ల పైన, ఐపీఎస్ల పైన దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఈరోజు జైళ్లలో పెట్టిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగించి దాదాపు 199 మంది పోలీసు అధికారులకు పోస్టింగులు ఇవ్వలే. 199 మందికి పోస్టింగులు ఇవ్వకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. మద్యం కేసు, దాంట్లో అనవసరమైనటువంటి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇరికించాలనే ఉద్దేశంతో కేశిరెడ్డి రాజశేఖర్, అదేవిధంగా గోవిందప్ప, బాలాజీలను అరెస్ట్ చేసి తప్పుడు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయించి ఈరోజు జైల్లో పెట్టడం చూస్తూ ఉన్నాం. ఓఎస్డీ, సీఎం గారికి ఓఎస్డీ అనేటువంటి ఎప్పటి నుంచో మంచి పేరున్నటువంటి వ్యక్తి, మంచి సౌమ్యుడు, అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నంత మాత్రాన కేసులు తగలగట్టి కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని ఇరికిచ్చిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు కేసుల్లో జైల్లో పంపించిన సందర్భం చూస్తూ ఉన్నాం. మహిళలు, చిన్నారుల పైన కూడా అఘాయిత్యాలు, అరాచకాలు, మహిళలు, చిన్నారు లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు భారీగా పెరిగిపోయాయి. మహిళలపై నేరాల్లో
ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం వచ్చింది ఈ రోజుకు. ఏందయ్యా అభివృద్ధి అంటే, సంవత్సర కాలంలో హత్యలు, అరాచకాలు, వీటిలో మహిళలపైన అత్యాచారాలపైన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం. మనం చూసాం 30,000 మంది మహిళలు కనపడకుండా పోయారని పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నోసార్లు మాట్లాడడం, ఎన్నో రకాలుగా వాళ్ళను ఒక వృత్తిలోకి దించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని మాట్లాడినారు. మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 మంది ఏమైపోయినారో తేల్చాల్సిన బాధ్యత మీది. ఎందుకు తేల్చలేకపోతున్నారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30,000 మంది అయితే మీ చేతగాని ప్రభుత్వం అని మేము నిలదీస్తాం.